శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. కథం ధ్యాం అహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యః అసి భగవన్ మయా. యోగీశ్వర మాధవ, ఎల్లప్పుడూ చింతించుచు ఎలా నిన్ను నేను తెలుసుకోగలను? భగవంతుడా మాధవ, ఏ ఏ పదార్థాలందు భావాలందు నా చేత చింతింప దగినవాడెవు? విస్తరేణ ఆత్మనః యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిః శృణ్వత్తః న అస్తి మే అమృతం. మాధవ, ఆత్మ యొక్క నీ యొక్క ఐశ్వర్యాన్ని, అపూర్వతను, వ్యక్త స్వరూపమును విస్తరంగా అనేకములుగా మరలా చెప్పుము. నిశ్చయంగా అమృతతుల్యమైన వాక్కులను వింటున్న నాకు తృప్తి కలగట్లేదు. భగవానుడు అప్పుడు ఏమంటున్నాడంటే, హస్తతే కథయిష్యామి దివ్యాహో హి ఆత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నా అస్తి అంతః విస్తరస్య మే. మాధవుడు ఈ విధంగా చెప్తున్నాడు. అయ్యో అర్జున, నీకు నా నిజతత్వానికి సంబంధించిన ఒక్కటి, జగత్తునకు సంబంధించిన అనేకమైన వాటిలో కొన్నిటిని నిజ